సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కైబర్స్ గేమింగ్. మళ్ళీ లైఫ్ గ్యాలరీ గేమ్కి అయితే మళ్ళీ వచ్చేసాం. లాస్ట్ టైం మనం ఆ ర్యాబిట్ కి ఫుడ్ పెట్టాం. ఫుడ్ పెడితే మనకి ఒక సన్ఫ్లవర్ సీడ్ ఇచ్చింది. ఇప్పుడు ఆ సన్ఫ్లవర్ సీడ్ తో ఏం చేయాలో గేమ్ లోకి వెళ్ళి తెలుసుకుందాం. మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నా లేదో ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్లవర్ పెటల్స్ అంట, వెళ్దాం. ఓకే, చిన్న పజిల్ ఇచ్చాడు. ఏంటో కొంచెం డిఫరెంట్ గా ఉంది. 2000 years later. ఓకే, ఓ పైన ఒకటి ఉంది, చూడలేదు. దీని అనవసరం కదా. ఓకే, సాల్వ్ అయింది పజిల్. ఏదో కన్న లాంటిది రప్పు పడింది. సన్ఫ్లవర్ బ్యాటర్స్. నాకు తెలిసి అదే అనుకుంటా, హుక్. ఓకే, హుక్ తో పెట్టుకొని లాగాడు, తీసాం. దీని పొట్టలో నుంచి ఏదో తీయాలో ఉంది. ఓహో, ఓపెన్ చేసాం మనం. టేబుల్ చేస్తున్నాడు. నోరే అనుకుంటది, వెరైటీగా ఉంది. వేసిన తర్వాత కరెక్ట్ ఓపెన్ చేయాలనుకుంటా. నెక్స్ట్ బ్లూ కలర్. ఓకే, బ్లూ కలర్. ఇది ఓకే, నైస్. మళ్ళీ కన్ను మూసిపోయింది. ఓ, కేక్ అయిపోతున్నాయి. అది అయ్యి పీకేసినట్టున్నాడు. చూడ డ్రాప్సా. ఓ, పురుగులు అనుకుంటా. అన్నీ గ్రైండర్లో వేయాలా? ఎండా వేద్దాం ఫుల్గా.
చెవుల్లో ఒక్క చెవులోనే ఇన్ని ఉన్నాయా? సరే వెళ్ళేదాకా మనోడు ఏం చేస్తున్నాడు? కలర్ రెడ్గా ఉంది. వాటర్ మెలాన్ జ్యూస్లా ఉంది. బయట అమ్మేచ్చు. మళ్ళీ పజలు వీటి మీద చిన్న చిన్న సింబల్స్ ఉన్నాయి కదా చూడండి. దీనికి ఇది ఉంది రౌండ్ది, ఇది ట్రయాంగిల్ ఉంది. ఓకే, దీనికి ఎక్స్, దీనికి ట్రయాంగిల్. లేదు మ్యాజిక్ లాంటిది చేస్తున్నట్టున్నా వెరైటీగా. ఎవరు చేస్తారు? ఓ మనోని తీసుకుని వచ్చారు. ఓహో, మంకీ బ్రెయిన్ ఇంకా పెంగ్విన్ నుంచి తీసిన ఆహా. ఓ ఇంకా ఐటమ్స్ వస్తున్నాడు. ఓకే, మనం మిక్సీ చేసింది అదిను కన్నుకి కన్ను వచ్చేస్తాడు. అబ్బా, మనం ఏదో చేస్తున్నారు వీళ్ళు, చెంబస్ గీశారు. ఇప్పుడు ఈ సెంటర్ లో పెడతారా? ఇది ఓ డిఫరెంట్ గా తయారు చేశారు. వైమి అంటున్నాడు, సాక్రిఫైస్ చేయాలి. ఫిట్ అయింది. అలాగే మిగతాయి కూడా చేసేద్దాం. తెలిసిద్దా? ఓకే, ఇటు సైడ్ ఏమో. మరి ఇది ఎందుకు ఎంటరా? ఓకే, ఏదో స్టాంప్ లా ఉంది ఇది. మళ్ళీ అలాంటిది ఇంకోటి ఇచ్చాడు. ఓ ఫిట్ అయింది. స్టాంప్స్ లా ఉన్నాయి. వీడి మీద కూడా ఒక స్టాంపు, వాళ్ళ మీద ఒక స్టాంప్ లాంటి వేసేది. ఇప్పుడు ఆ స్టాంప్స్ వెనకాల ఉన్నాయి. లేదా చేశారు. ఓ చంపేస్తారండి వీళ్ళని. టైం పడిపోయింది, అది మనం పెట్టింది. ఒంటరిగా ఉన్నానని ఫీల్ అవుతున్నాడు. తెలియదు మళ్ళీ. కలిసే కొన్ని. ఒక సైడ్ అయింది. ఇక్కడ హ్యాండ్ ఉంది చూసారా పక్కన, నేను చూడలేదు. డిస్క్యూట్ ది బాడీ ఇస్ ది రియల్ అంటున్నాడు. అది ఎవరిదో బాడీ పడినట్టుంది. అక్కడ బాడీ ఉంది, హ్యాండ్ ఒకటే చూపించాడు.
అది ఎవరిదో తెలియదు మరి మనకి. ఓకే, వాడిదే, వాడి సమాధి. ఫుల్గా. ఓకే, ఓ సైడ్కి వెళ్తున్నా. చేస్తున్నాడు. ఆహా, ఒక అలైన్మెంట్ ఉంది, ఆ దాంట్లో తీయాలి. ఒక పైన చూపించే ఆరో డైరెక్షన్స్. ఓ, వీళ్ళు చంపేశారు ఏంటి హార్ట్ దగ్గర? వాళ్ళ డ్రెస్సెస్ కి అక్కడ హోల్డ్ చేసాడు, ఎందుకు హార్ట్ తీసుకోవడం అన్న? ఓ, అక్కడ హోల్ పడుతుంది, వాళ్ళ హార్ట్ తీయాలేమో. ఓ, మనోడు ఎందుకు ఎలా తయారయ్యాడు? వీళ్ళు మంచి ప్లాన్తో పక్కడబందీగా మనోడిని వాడి వైపు తిప్పుకుంటున్నారు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏదో బుక్ కూడా చదివేస్తున్నాడు. బో, మనోడు ఆ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు పూర్తిగా. చాప్టర్ 3 మొదలైంది. ఆ హార్ట్స్ తీసుకున్నాడు కదా, ఆ బుక్ లో చదువుతూ ఏదో చేస్తున్నట్టున్నాడు. డే ఆఫ్టర్ డే అంట. మన బ్రదర్స్ ఇద్దరు హెడ్స్ ఉన్నాయి, ఆ పక్కన ఏదో కీ టైప్ లో ఏదో ఉంది. చాప్టర్ 3 స్టార్ట్ అయింది. రెస్క్యూ రియాక్షన్ అంట. వాట్ దీన్ని ఏం చేస్తా? ఓహో, టైం ఇది. అన్- ఇది రొటేట్ అవుతుంది క్లాక్ లాగా. ఓహో, అది గ్రో అవుతూ వెళ్తుంది పైకి. అంటే టైం గడిచే కొద్దీ చెట్టు పెరుగుతూ వెళ్తుంది. ఆ బొడ్డోళ్ళు ఇద్దరు పుట్టారు, అలా అలా పెద్దోళ్ళు అయ్యారని. వాళ్ళ తొమ్మిది నోట్ల నుంచి అయితే అవి వచ్చే కొన్ని బ్రాంచెస్ వీల్స్. తమ్ముడు నోట్లో నుంచి లీవ్స్ లాంటివి వచ్చాయి. ఫైనల్ గా మనోడు ఒక్కడే మిగిలాడు, అంటే వాడు చచ్చిపోయాడు. ఓకే, ఆ టైం గడిచే కొద్దీ వీళ్ళిద్దరు పుట్టారు, వీళ్ళిద్దరిలో ఒకడే మిగిలాడు. బౌల్ ఇచ్చాడు, పక్కన పేపర్ కూడా ఇచ్చాడు. దాని లెక్క మనం తయారు చేయాలనుకుంటా. ఫిష్ తయారవుతుంది. ఈ లిక్విడ్స్ మనం ఎంచుకొని ఒకదాని ఒకటి అందులో వేస్తే ఓకే, మెల్లమెల్లగా షేప్ వస్తుంది. అందులో ఉన్నట్టు తయారు చేయాలి మనం. ఓకే, ఇప్పుడు ఇది పర్పుల్ వన్, ఐ రౌండ్ది, బాక్స్. అది నేను అనుకున్నాను అది క్యారెక్టర్ వచ్చిందని, అలాగే ఉంది. లిటిల్ ఫిష్ గ్రో అప్ వెల్. ఓకే, ఓకే, త్వరగా ఇక్కడి నుంచి జంప్ చేయొచ్చుగా, ర్యాబిట్ వే కదా. ఓహో, కరెక్ట్గా మనం తీయాలనుకుంటా హోల్స్ని టచ్ చేసి. ఓకే, ఫస్ట్ ఇది, సెకండ్ హోల్ రాంగ్ సైడ్. ఓకే, ఓకే, కరెక్ట్ హోల్ని మనం సెలెక్ట్ చేస్తే అప్పుడు ఇంకో ర్యాబిట్లు వస్తున్నాయి. రాంగ్ సెలెక్ట్ చేసా. ఓకే, ఫైనల్ వన్ తినేసాయా? ఆహా, ర్యాబిట్ని పట్టుకున్నాడు, వేసింది ఫిష్. ఆహా, ఆ క్యారెట్ని ఆశ చూపించి ఆ ర్యాబిట్లు వచ్చి వాటిని తింటే ఈ ఫిష్ తినేసింది. ఇట్స్ ఆల్ ఫర్ ఏ న్యూ లైఫ్. ఎవరి కోసం? మొత్తం వెరైటీగా ఉన్నాడు మనోడు, పెద్దోడు అయిపోయాడు. అబ్బో,
హనీ బీస్ వచ్చి దీని మీద పడ్డాయి. ఓకే, సన్ఫ్లవర్స్ వెళ్ళిపోయింది. ఇన్సెక్ట్ ని కలెక్ట్ చేసుకోమన్నాడు, లుకింగ్ ఫర్ ఇన్సెక్ట్స్ అని. ఓకే, ఎక్కువ ఉన్న తేనె పొట్టును కదిలించినప్పుడు హనీ బీస్ ఎక్కువ దేని మీదకి వెళ్తాయో ఆ ఫ్లవర్ని మనం ట్యాప్ చేస్తే ఒక హనీ బీని క్యాచ్ చేసి అందులో వేసేస్తున్నాడు. ఓకే, పెట్టెళ్ళే ఇదా ఇప్పుడు రాంగ్ ఉన్నది, అది కాదు, ఇది దొరికేసావు. ఒక అన్నిటిని అలాగే పట్టేస్తాడా? ఈ చివర దాని మీద దాక్కున్నాయి, 5 దాక్కున్నాయి ఒకే దగ్గర. మిస్టీరియస్గా ఉంది గేమ్, వెరైటీగా. వాటిని చంపడం, వీటిని తీయడం ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది లాస్ట్ వన్ అనుకుంటా, ఆల్మోస్ట్ మొత్తం నిండిపోయింది. రిమెంబర్ ద ఓల్డ్ డేస్ వెన్ ఐ కేమ్ టు ది పార్క్ ఎలోన్. ఓకే, స్వీట్ మెమరీస్ అనే గుర్తొచ్చాయి మనోడికి.